మోసపోకండి, ధైర్యంగా ఉండండి. కష్టం వచ్చినప్పుడు పోరాడాలి, ధైర్యంగా నిలబడాలి, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీ సమస్యలు నాకు బాగా తెలుసు. మీకు తెలుసు, యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించింది. సిద్దిపేటలో కట్టించింది. ఎప్పుడు 20 ఏళ్ల కింద కట్టించిన, ఇయ్యాల కాదు, 20 ఏళ్ల కింద ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ జాగిచ్చి గవర్నమెంట్ పైసలతో గజ్వేల్లో, సిద్దిపేటలో, దుబ్బాకలో, మా మెదక్ జిల్లాలో అనేక చోట్ల మీకు ఒక భవనం కట్టించి ఆర్ఎంపీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. మీ గౌరవాన్ని కాపాడడం జరిగింది. రేపు కూడా తప్పకుండా కాపాడుకుంటాం. సరే, టైం ఉన్నది, ఆయనకు 4 ఏళ్ళు టైం ఉండొచ్చు. పోరాడదాం. మీ పక్షాన అసెంబ్లీలో నేను పోరాడతా, బయట మీరు పోరాడండి. కానీ మీ బాధ, మీ దుఃఖం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? డబ్బలు ఖాళీ పెడితే అర్థమవుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీలుగా కాంగ్రెస్ ను ఓడగొడితే గప్పుడు కాంగ్రెస్ సురుకు పుడుతుంది. రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది. లేకపోతే నువ్వు వీడెంత లొల్లి పెట్టినా, నేనెంత లొల్లి పెట్టినా, నువ్వెంత పెట్టినా సురుకు పుట్టదు రేవంత్ రెడ్డికి. ఆయనకు కర్రు గాల్చి వాత పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఓట్ల రూపంలో పెట్టాలి. అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు. మిమ్మల్ని పిలిచి ఛాయ్ పోసి బిస్కెట్ ఇచ్చి మీ పని చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలంటే ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఓడిపోయిందని కానీ కుర్సేం పడిపోదు కదా. జెడ్పీటీసీ ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా రేవంత్ రెడ్డి దిగిపోతాడా? కుర్సేం పడిపోతుంది? పడిపోదు. కానీ ఆయన కళ్ళు తెరుస్తాడు. ఆయన ఏం తప్పు చేసిండో, ఆయన మీద ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో అనే విషయం ఆయనకు అర్థం కావాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తాను. తప్పకుండా మీ గురించి అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి మీ బృందాన్ని ఒక 5-10 మందిని తీసుకొని నేనే వస్తా. వచ్చి ఆయనతో కూడా మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీకు ధైర్యంగా అండదండలు అందిస్తాం. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు కూడా అవసరమైతే మీ అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు అండగా కూడా ఉంటాం. ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై ఆర్ఎంపీ. ఆర్మూర్ సీనన్న గారికి అన్న రండి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ సీనన్న, అట్లాగే రాజగోపాల్ సార్ కూడా రెడీ ఉండాలి. నిజామాబాద్ జిల్లా నుంచి సంచలనం సృష్టిస్తున్నటువంటి నాయకులు, నిజామాబాద్ జిల్లాను ఐక్యతగా ఉంచడంలో దోపిడీ నుంచి విముక్తి ఈ మధ్యలో కల్పించారు కొత్త నాయకత్వం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దోపిడీ గురించి చెప్తా. ఎట్లాంటి దోపిడీ గురయ్యారో ఇప్పుడు ఈ నాయకులతోనే ఆ దోపిడీకి బ్రేకులు పడ్డాయి. అన్న సీనన్నకు వెల్కమ్. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ రాజమౌళి అన్నగారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలని గౌరవం కోరుతూ, అట్లాగే రాజమౌళి అన్న స్పీచ్ ఎప్పుడు మనకు ఆదర్శంగా ఉంటుంది. అట్లాగే మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైనటువంటి స్థితికి రావడానికి కారణం, ఈరోజు మనము ధర్నా దాకా వచ్చేసినటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి కారణం కొందరు నాయకులను చెప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు మనల్ని ధర్నా దగ్గర కూర్చుండే విధంగా చేస్తున్నారు అని అంటే దానికి మూల కారణం కరప్షన్. ఈ కరప్షన్ అనేది మా నిజామాబాద్ జిల్లాలో కోటలకు ఎక్కింది. ఒక ఆర్ఎంపీ వ్యవస్థ మీదనే ఒక 2-3 కోట్ల రూపాయలు సంపాదించిండంటే దానికి నిదర్శనం ఏందో మీరే అర్థం చేసుకోండి. ఆ రకమైనటువంటి కలెక్షన్ చేస్తూ విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థను తయారు చేసి ఈరోజు మన మీద దాడులు జరుగుతున్నాయి. టీఎస్ఎంసీ నుంచి ఒక ఎత్తు అయితే దాడులు చేపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు సభ్యుల మీద. అంటే ఎంత దాకా దిగజారిపోయిందో ఈ వ్యవస్థ అనేది మీరు అర్థం చేసుకోవాలని. ఈరోజు నిజాయితీ పరులు ఎక్కడున్నారో అక్కడ ఉండి కార్యక్రమాలు ఏం చేద్దామని ఆలోచన చేస్తున్న కొద్దీ ఆ కరప్షన్ దందా జిల్లాల వారీగా తిరుక్కుంటూ జిల్లాల వారీగా సభ్యుల దగ్గర డబ్బులు కలెక్షన్ చేస్తూ సభల పేరుతో, మీటింగ్ల పేరుతో లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి నాయకులారా,
ఈరోజు మా స్థితి ఈ దాకా వచ్చిందంటే దానికి మెయిన్ కారణం మీరే అని చెప్పేసి చెప్తున్నాము. ఒకప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థ అంటే ప్రతి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి పల్లెలలో కానీ పట్టణాల్లో కానీ మనకంటూ ఒక గౌరవం అనేది ఉండే. ఈరోజు మనల్లో మనకే ఈ చిచ్చులు పెట్టుకొని ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఆర్ఎంపీ అంటేనే ఈ రకమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటూ మనము ఈ పరిస్థితి తీసుకొచ్చినాము. ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకులు వాళ్ళు చేస్తున్న కరప్షను ప్రతి ఒక్క సభ్యుడు దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఈ విషయం మీద పోరాటం చేయాలి. మా నిజామాబాద్ జిల్లాకు వచ్చినట్టయితే మా నిజామాబాద్ జిల్లాలో ప్రతి సభ్యుడిని వేధిస్తూ ప్రెస్ను పంపిస్తూ వాళ్ళను భయపెడుతూ డబ్బులు గుంజుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాన్ని అరికట్టడానికి మేము చాలా రకంగా ప్రయత్నాలు చేసి అతని యొక్క అరాచకాలను ఎండగడుతూ ఒక టీం ఒక నెల 2 నెలల లోపలనే ఒక 1000 మంది సభ్యులతో మేము అనౌన్స్మెంట్ ఇచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. వితిన్ ఒక్క రోజులలోనే 1000 మందితో మేము మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు జరుగుతున్న దాడులు సభ్యులు గమనించాలి. ఈరోజు పట్టణాల్లో జరుగుతున్న ఈ దాడులు రేపు గ్రామాలకు వచ్చే అవకాశం ఉంది. ఇది వారి యొక్క ప్రణాళికతో ఏం చేస్తే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ మొత్తానికి వెళ్తాయనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దాన్ని ఇంకా సభ్యులు గ్రహించట్లేదు. చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు. వర్క్ చెయ్యని వాళ్ళు ఈ రకమైనటువంటి బాధలో భయంతో మీటింగ్లకు అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రహించాలి. ఈరోజు పట్టణంలో స్టార్ట్ అయింది, జిల్లాలో స్టార్ట్ అయింది, మండలాల్లో స్టార్ట్ అయింది, రేపు గ్రామాలకు వస్తుంది. మరి వీళ్ళని అరికట్టాలి అని అంటే మనకు ఒక యూనిటీ కావాలి. ఈ సంఘాలన్నీ ఏవైతే ఈ సంఘాలని చెప్పుకొని మేము పెద్దలమని చెప్పేసి నాయకులమని చెప్పేసి మేము పొడి చేస్తున్నాం, చూపిస్తాం, ఆపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఎప్పుడైతే ఈ గ్రూపులలో కానీ స్టేజ్ల పైన కానీ ఎవరైతే మాటలు చెప్తున్నారో ఇప్పటి వరకు చేసినటువంటి దాఖలు ఏమన్నా కనిపించినాయా? మా నిజామాబాద్ జిల్లాలో 11 మందిపై కేసులు అయితే వాళ్ళను పలకరించిన నాదులు లేడు. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు కలెక్షన్ చేసుకున్నాడు. ఒక్క స్టేషన్ బెయిల్ ఇప్పించలేడు. మేము పై స్టేషన్ బిల్ ఇచ్చినాం. నిస్వార్థంగా స్వార్థం లేకుండా వర్క్ చేసి వాళ్ళకు స్టేషన్ బిల్ ఇచ్చి వాళ్ళకు ధాన్యం చెప్పొచ్చినాం. ఈరోజు ఆ 11 మంది వెళ్ళారు. ఈరోజు మనం ఆ 11 మందిని బెయిల్స్ ఇప్పించడం తప్ప వాళ్ళకి కేసుల నుంచి బయటకు తెప్పించే మార్గం కనిపించట్లేదు. మరి ఆ కేసుల నుంచి బయటకు రావాలి అంటే అది ప్రభుత్వం ద్వారానే అవుతుంది. ఎప్పుడైతే మన యూనిటీ ఉంటుందో, ఎప్పుడైతే ప్రభుత్వాన్ని మనల్ని ఒక అధికారికంగా మనకు ఒక ప్రకటన వెలువడుతుందో అప్పుడు ఆ కేసుల గురించి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం రావాలంటే ఈ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు ఎప్పుడైతే ఆగుతాయో, ఎప్పుడైతే కలిసికట్టుగా నిజాయితీ పరులుగా స్వార్థం లేకుండా ఈ వ్యవస్థ మీద గౌరవం ఉండి, ఈ వ్యవస్థ మీద అభిమానం ఉండి, ఈ వ్యవస్థ ద్వారా నేను ఇన్ని డబ్బులు సంపాదించుకున్నా అనే ఆలోచన ఉన్నవాడు ఖచ్చితంగా నిస్వార్థంగా స్వార్థం లేకుండా దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరినీ, అట్లాగే అవినీతి పరులైనటువంటి నాయకులు కూడా హెచ్చరిస్తున్నాము. మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ఆర్ఎంపీ సమస్యపై ఆర్ఎంపీలు పిఎంపీలు ఇద్దరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ప్రభుత్వ అధికారులు ఈ ఆర్ఎంపీలను ప్రాక్టీస్ చేయకుండా అరెస్ట్ చేస్తున్నారని అపవాదులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు చేస్తున్నది చట్టవిరుద్ధమని కూడా అధికారులు చెబుతున్నారు. మరి ఎందుకు చట్టవిరుద్ధమో ఏమిటో మరి ఈ ఆర్ఎంపీలను అడుగు తెలుసుకుందాం. ఈ ఆర్ఎంపీలు అసలు గత కొంతకాలం నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా గ్రామాన పనిచేస్తున్నారు.
మేము తాతల నుంచి తండ్రుల నుంచి మేము పనిచేస్తున్నాము. అంతేకాకుండా ఒక MBBS డాక్టర్ దగ్గర మేము ప్రాక్టీస్ చేసి సరైన అవగాహన కల్పించుకొని మేము గ్రామంలో చిన్న చితక పని చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నాము. అసలు మమ్మల్ని మేము చేసిన తప్పేంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు ధర్నా చేశారు, ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందని వాళ్ళు వివరిస్తారు. వాళ్ళ నాయకులు ఉన్నారు, RMP PMPల నాయకులు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మాది మన హెల్త్ ఇండియా ఛానల్ నుంచి వచ్చాము. అసలు మీ సమస్య ఏమిటి, సమస్యకు కారణాలు ఏంటి, విపులంగా వివరించండి. అభినందనలు. ఎందుకంటే మా సమస్యను మీరు అనుక్షణం ప్రజల దగ్గరికి తీసుకెళ్తేందుకు కూడా మా RMPల అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి కారణము వివరాలు ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా 45 నుంచి 50 వేల మంది RMP PMPలు ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా గత 100 సంవత్సరాల నుంచి కూడా ధనవంతరి మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా RMPలు ట్రైబల్ ఏరియా తీసుకున్నా, ఏజెన్సీ ఏరియాలు తీసుకున్నా, మారుమూల ప్రాంతాల్లో తీసుకున్నా, పల్లెటూళ్ళలో తీసుకున్నా, గ్రామాల్లో తీసుకున్నా, మరి ఏ ఊళ్ళోనైనా హనుమంతుని గుడి ఉంటుందో ఉండదో కానీ మరి RMP డాక్టర్ మాత్రం కంపల్సరీ ఉంటాడు. మరి అలాంటి RMP డాక్టరు మరి మారుమూల ప్రాంతాలకు, మరి బడుగు బలహీన పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మరి మన్ననలు పొందుతున్నటువంటి రోజులు ఇవి. మరి అట్టి విషయాన్ని వీళ్ళు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి కార్పొరేట్ సంస్థలు పసిగట్టి మరి వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ నడవకుండా అవుతుందని చెప్పేసి మరి మా కార్పొరేట్ వ్యవస్థ నడవాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ప్రజల బాగుబోగులు కోరే వాళ్ళు ఎవరైతే RMPలు ఉన్నారో మరి వాళ్ళని అరికడితే మన బిజినెస్ బాగుంటుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో మరి ఈరోజు మా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో RMPల మీద మరి దాడులు చేస్తూ దౌర్జన్యంగా కేసులు పెడుతూ అతని దగ్గర ఏం మందులు లేకున్నా కానీ మెడికల్ షాప్లోకి వెళ్ళి తెచ్చి వాళ్ళ టేబుల్ మీద పెట్టి మరీ ఫోటోలు తీసి మా స్టెత్తు మెడలేసి ఫోటోలు తీసి ఈ దౌర్జన్యంగా కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసి మరి కోట్ల చుట్టూ దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే ఇంచుమించు 400-500 మంది మీద కేసులు పెట్టారు. కొందరు మా RMP మిత్రులు మరి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగలేక వాళ్ళు అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. మీరు పేపర్లలో మీరు న్యూస్లలో కూడా మీరే చూశారు. మరి అలాంటి RMP కుటుంబాలు మరి రోడ్డు మీద వాళ్ళ పిల్లలు మరి అనాథలు అవుతున్నారు. మాకు ఒక్కటే, మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మాండ్యులు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, మాకు మీరు గతంలో ఇచ్చినటువంటి 429 జీవో ఏదైతుందో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి 429 జీవో ప్రకారము అప్పుడు అతను ఉన్నప్పుడు 13,000 పైచులకు మెంబర్స్కు మరి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. అతని అకాల మరణం వల్ల మరి ట్రైనింగ్ క్లాసులు ఆగిపోయినాయి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. అదే జీవో ప్రకారము 429 జీవో ప్రకారము మరి అప్పుడు ట్రైనింగ్ క్లాసులు చేయంగా మిగిలిన వారికి ఇప్పుడు మరీ ట్రైనింగ్ క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఒక ఎగ్జామ్ పెడతారో మీరు ఏం పెడతారో పెట్టి ఒక పరీక్ష పెట్టి మరి అక్కడ మేము పాస్ అయిన వాళ్లకు మీరు గుర్తింపు సర్టిఫికెట్స్ ఇచ్చి మరి మమ్మల్ని ఆదుకోవాలి, RMPలకు బతుకు భరోసా కల్పించాలి. మరి మాకు సర్టిఫికెట్స్ ఇచ్చే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మా నుంచి మీరు ఎలాంటి సేవలు కోరుకుంటే అలాంటి సేవలు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామని నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. సార్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మీరు పిలిస్తే పలికే వైద్యుడు అంటూ పేరుంది, కానీ ఇంత పెద్ద ఎత్తున మీరు ధర్నా చేయాల్సిన అవసరాలు ఎందుకు వచ్చినాయి? అసలు ప్రభుత్వ పరంగా ఇప్పుడు మీకు చేయాల్సిన సహాయ సహకారాలు ఏమిటి? ఇప్పుడు ప్రజల నుంచి కూడా మీకు మంచి మన్నన పొందుతున్నారు, కానీ అసలు ఇక్కడ వెళుతుంది దీనికి పరిష్కార మార్గం ఏంటి? మీరు ఏం ప్రభుత్వానికి విన్నవిస్తున్నారో కొద్దిగా విపులంగా చెప్పగలరు? ఏం లేదండి, మేము మా ప్రాక్టీస్ మేము చేసుకుంటున్నాము. ఎన్నడూ లేని విధంగా ఈ కొత్తగా TGMC వాళ్ళు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా మీద దాడులు చేస్తూ మా RMPలను అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి TGMC వాళ్ళ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దాడులు ఆపాలని చెప్పేసి మేము ఈ ధర్నాలు చేస్తున్నాము. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ మా మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాళ్ళు ఆ కేసులను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మా RMPల మీద TGMC వాళ్ళు దాడులు చేయొద్దు. అదేవిధంగా 429 జీవో ప్రకారము మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి మాకు ఐడెంటిఫైని ఇవ్వాలి. ఇచ్చి కూడా మమ్మల్ని మా RMPలకు అందరికి కూడా బతుకు భరోసానివ్వాలని ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు మాండ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా?
అవునండి, ఆర్ఎంపీల సందర్భంగా కానీ పిఎంపీల షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్. ఓకే అసలు ధర్నా ఎందుకు, ఈ పరిస్థితి ఏంది, టక క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్. సార్ నమస్కారం అండి. మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకు అసలు ఆర్ఎంపీ పిఎంపీల సమస్య ఏమిటి, ఎందుకు ఉద్భవించింది, అసలు దానికి పరిష్కార మార్గాలు ఏంటి అని వాళ్ళ యూనియన్ లీడర్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. అసలు ఆర్ఎంపీ పిఎంపీల పైన ప్రభుత్వం వివక్ష చూపుతుంది అని మీరు అంటున్నారు, అసలు కారణం ఏంటి? ఎంహెచ్ఐ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు మాకు రోడ్లు పాలు చేసింది ప్రభుత్వం. మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఈ జూనియర్ డాక్టర్స్ వచ్చేసేసి వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు ఆర్ఎంపీలు అంటే ఏంటిది. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ గుడి ఉండదు, బడి ఉండదు, కానీ మా గ్రామీణ వైద్యులం ఉంటాము. మాకు వైద్యులు అని చెప్పి బిరుదు ఇచ్చింది ప్రజలే. మాకు ఏదో యూనివర్సిటీలో సర్టిఫికేట్ లేవు మాకు. కానీ అయినా దాన్ని గుర్తించి ఆ మహాత్ముడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో మాకు ఒక జీవో ఇచ్చి మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ని కంప్లీట్ చేసేసి మాకు ఇంత పత్రిక ఇస్తే మా బతుకు మేము బతుకుతామంటే ఈ అయ్యా రేవంత్ అన్న గారు మమ్మల్ని బతకనియండి, మాకు ఏదో పత్రిక ఇవ్వండి అని మేము కోరుకోవడానికి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఏదో చిన్న అవకాశం ఉంది కదా అని మీకు వెసులుబాటు చేస్తే చట్టవిరుద్ధమైన ఇంజక్షన్లు ఇస్తూ చట్టవిరుద్ధమైన మందులు ఇస్తూ మీరు ప్రాణాలు తీస్తున్నారనేది మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళ వాదన. అంతేకాకుండా గ్రామాన కూడా కొందరు చనిపోయిన విషయాలు కూడా ఉన్నాయి. ఆ విషయం పైన మీరు ఎంత స్పందిస్తారు? అయ్యా సారు మిత్రులు, మీకు చెప్పేది ఏంటంటే గ్రామాల మేము చేస్తున్నాం కాబట్టి మీరు మందులు రాస్తున్నారు. ప్రథమ చికిత్స మేము చేస్తున్నాం కాబట్టి మీరు అక్కడ మీరు రాసిన యాంటీబయాటిక్ ఇంజక్షన్తో ఏదైతే సూదులు మందులు రాస్తారో ఆడ గ్రామంలో ఉన్న డాక్టర్ ప్రజలు మా దగ్గరకు వస్తారు. ఇక అయ్యా డాక్టర్ రాసిండు మీరు ఇవ్వమంటారు, అది ఇవ్వాలా మేము ఇవ్వకూడదా? మరి ఆడ వ్యవస్థను గవర్నమెంట్ పెట్టాలి కదా. గవర్నమెంట్ అక్కడ వ్యవస్థను పెట్టదు, మమ్మల్ని ఉండనియదు. అలాంటప్పుడు మేము ఇవ్వాలి. మా ప్రథమ చికిత్స చేసేవాళ్ళము సూది ఇవ్వమని మీరే రాస్తారు. ఒక డాక్టర్ ఒక 5 రోజుల ట్రీట్మెంట్ రాస్తే ఆ ఊర్లో వచ్చి వాళ్ళు రోజుకు సిటీకి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకుంటారా చెప్పండి? ఆడ ఎవరు ఇవ్వాలి ఇంజక్షన్? మేమే ఇవ్వాలి కదా. కాబట్టి మేము అది ఇస్తున్నాం. కానీ మేము తప్పు ఇస్తున్నాం అని చెప్పడం అది తప్పు కదా. రోజుకు మీ దగ్గర మీ హాస్పిటల్లో, మీ కార్పొరేట్ హాస్పిటల్లో వేల మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన సవాళ్ళకు కూడా మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఊర్లో చచ్చిపోయిన వాళ్ళకి సవాళ్ళకి ఇస్తే ఊరుకుంటారు? ఊర్లో మేము ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన వాళ్ళం. ప్రజల యొక్క అభిమానం పొంది ప్రజలు మమ్మల్ని వైద్యులని వాళ్ళే పిలుస్తున్నారు. మేము పిలువని చెప్పలేము. ఎక్కడ కూడా ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నాం. అలాంటివి చేయకుండా నిరుద్యోగ సమస్య మళ్ళీ పెంచడానికి చేస్తున్న మీ ముఖ్యమంత్రి గారు కొద్దిగా మమ్మల్ని దృష్టి పెట్టండి అయ్యా అని కోరుకుంటున్నాం. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు 1000 గంటల ట్రైనింగ్ అనే కార్యక్రమం జరిగిందని మేము విన్నాం. అంతేకాకుండా మీలో కూడా చాలామంది 1000 గంటల ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఏమైంది, ఎందుకు ఆగిపోయింది? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉన్నారు. వారు కూడా గతంలో ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ పొంది పైకి వచ్చినాయని చెప్పారు. వారే అలాంటి వ్యక్తి మాకు గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకేదో వన్ టైం సెటిల్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక జీవో తీయడం జరిగింది. కాబట్టి ఆయన ఒక జీవో తీశాడు. ఆ జీవో ప్రకారం ట్రైనింగ్లు ఇచ్చారు. కానీ సర్టిఫికేట్ ఇచ్చే తరుణంలో, ట్రైనింగ్ అయ్యే తరుణంలో ఆయన అకాల మరణం చెందడం వల్ల ఈ ట్రైనింగ్ ఆగిపోయింది. గత ప్రభుత్వాలు వచ్చింది, దాని తర్వాత సీఎంలు వచ్చారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సీఎం గారన్నా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇచ్చారు కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడన్నా ఇవ్వమని చెప్పేసి మేము ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీ కోరిక ఏంటంటే గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డిమాండ్ మేరకు, ఇచ్చిన జీవో మేరకు ఆ ప్రకారంగా చేస్తే మీకు ఇప్పుడు సర్దుబాటు అవుతుంది. మీ ప్రముఖ డిమాండ్ కూడా అంతే కదండి. 429 జీవోను అమలు చేసి యాజ్ ఇట్ ఈస్ వెరైటీస్ ఇచ్చేసి ఇక ముందు కూడా ఆ గత 2009-2010లో ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంతమంది ఆర్ఎంపీలు పుట్టారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళ డాటా కూడా కలెక్ట్ చేసేసి అది కూడా మా సంఘ నాయకులను గుర్తింపు ఇచ్చేసి మా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకు అట్ ప్రజెంట్ 2025 ఈ రోజు వరకు ఉన్న ఆర్ఎంపీలందరికీ గుర్తింపు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని మేము అందరూ ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆర్ఎంపీలు పిఎంపీలు కోరుకుంటున్నారు. ఎంహెచ్ఐ మన టీవీ తరఫున అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.